ఏపీ రాజకీయాల్లో మళ్లీ స్లోగన్ రాజకీయాలు చర్చకు వస్తున్నాయి. 2019లో హిట్ అయిన రావాలి జగన్ కావాలి జగన్ నినాదం అందరికీ గుర్తుండేలా చేసింది. ఇప్పుడు అదే స్టైల్లో రావాలి జగన్ కావాలి మావిగన్ అనే కొత్త స్లోగన్ వైరల్ అవుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపిన మావిగన్ కారిడార్ ను అభివృద్ధి ఆలోచనగా చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో గ్రోత్ సాధ్యమని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఫ్లెక్సీలు, పోస్టులతో ఈ కాన్సెప్ట్ వేగంగా పాపులర్ అవుతోంది. మరి 2019 మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా? స్లోగన్ రాజకీయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఏపీ రాజకీయాల్లో స్లోగన్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రజల మనసులో ముద్ర వేసేది కేవలం హామీలు మాత్రమే కాదు, అలాంటి నినాదాలే. 2019 ఎన్నికల సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ అద్భుత విజయం సాధించింది. మొత్తం 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావటం సాధారణ విషయం కాదు. ఆ విజయానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం. ఆ స్లోగన్ కేవలం ఒక మాట కాదు, అది ఒక భావోద్వేగం. ఆ సమయంలో ప్రజల మార్పు కోరిక ఎక్కువగా ఉండగా ఆ నినాదం వారికి దగ్గరగా చేరింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా అదే మాట వినిపించేది. అంతేకాదు, అదే పేరుతో విడుదల చేసిన పాట కూడా ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందింది. ఈ విధంగా ఆ స్లోగన్ ఎన్నికల ఫలితాలపై గట్టి ప్రభావం చూపింది. ఇప్పుడు అదే తరహాలో మరో కొత్త నినాదం రాజకీయ వేదికపైకి వచ్చింది. రావాలి జగన్ కావాలి మావిగన్ అనే ఈ కొత్త స్లోగన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీకి చెందిన నేతలు, ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ నినాదాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. మావిగన్ అనే పదం వెనుక ఉన్న ఆలోచన ఆసక్తికరంగా ఉంది. ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ఒక అభివృద్ధి కారిడార్ గా మార్చాలనే ప్రణాళిక. ఈ 3 ప్రధాన ప్రాంతాలను కలిపి సుమారు 110 కిలోమీటర్ల పొడవున ఒక ఆధునిక రాజధాని కారిడార్ను నిర్మించాలి అనే ఆలోచనగా దీన్ని చూపిస్తున్నారు. ఈ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త గ్రోత్ ఇంజిన్ వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలో మరో ముఖ్యమైన అంశం ఖర్చు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని గతంలో చర్చ జరిగింది. అయితే మావిగన్ ప్రాజెక్టు కోసం అంత భారీ ఖర్చు అవసరం లేదని, కేవలం దాని 10% ఖర్చుతోనే మంచి అభివృద్ధి సాధ్యమని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ప్రజలకు ఆర్థికంగా కూడా ఒక సరళమైన మార్గంగా చూపిస్తున్నారు. ఫ్లెక్సీలలో పేర్కొన్న వివరాలు చూస్తే ఈ 3 ప్రాంతాల ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తోంది. మచిలీపట్నంలో సముద్ర తీర ప్రాంతం, పోర్టు, మెడికల్ కాలేజ్, రైల్వే సదుపాయాలు ఉన్నాయి. విజయవాడలో ఎయిర్పోర్ట్, కృష్ణానది పెద్ద బస్ స్టేషన్, వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. గుంటూరులో మార్కెట్ యార్డ్, రైల్వే జంక్షన్, విద్యా సంస్థలు ఉన్నాయి. అలాగే తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఎయిమ్స్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఈ అన్ని వనరులు ఒకే కారిడార్లో కలిపితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మావిగన్ అనే ఆలోచన కేవలం ఒక స్లోగన్ గా కాకుండా ఒక అభివృద్ధి ప్రణాళికగా ప్రచారమవుతుంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు దీనిని సమర్థిస్తూ ఉండగా మరికొందరు విమర్శిస్తున్నారు. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్లోగన్ మళ్లీ ప్రజల్లో చర్చను రేపుతోంది. 2019లో రావాలి జగన్ కావాలి జగన్ నినాదం ఎలా ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. అదే మోడల్లో ఇప్పుడు మళ్లీ ఉపయోగిస్తూ రావాలి జగన్ కావాలి మావిగన్ అనే నినాదంతో వైసీపీ ముందుకు వస్తోంది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రజల అంచనాలు పెరిగాయి, రాజకీయ పరిస్థితులు మారాయి. మరి ఈ కొత్త నినాదం కూడా 2019 లాగే ప్రజల్లో సానుకూల ప్రభావం చూపుతోందా, లేక కేవలం సోషల్ మీడియాలోనే పరిమితమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తోంది. ముఖ్యంగా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నినాదం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. మొత్తంగా చూస్తే మావిగన్ అనే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. అభివృద్ధి, ఖర్చు, ప్రాంతీయ సమతౌల్యం ఈ అన్ని అంశాలను కలిపిన ఈ ఆలోచన భవిష్యత్తులో ఎంతవరకు అమలవుతుందో చూడాలి. కానీ ఇప్పటికైతే ఈ నినాదం రాజకీయ రంగంలో మరోసారి వేడి పెంచిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.